హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టైం వచ్చేసి 5:40 అయింది. అప్పుడే అసలు క్లైమేట్ అంతా ఎంత ఎండగా ఉందంటే ఏంటి, నేను ఎప్పుడు ఇలా చూడలే క్లైమేట్. ఎప్పుడు ఒక 6 అయితే ఎండ రావడం చూసాను, కానీ 5:30, 5:40కి అసలు ఎండే నేను చూడలేదు. బట్ ఒక్కసారి మీకు చూపిస్తాను క్లైమేట్ ఎట్లా ఉందో ఏంటో. చూసారా ఎంత బాగుందో కదా క్లైమేట్. అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాము. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము ఏంటనేది బ్లాగ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. అలాగే ఛానల్ కూడా ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. ఓకే, మాత్రం ఆలస్యం చేస్తే లెట్స్ గెట్ స్టార్టెడ్. దా అప్పుడు ఫ్రెష్ అప్ అవుదామా? ఇది అసలు ఎంత మత్తుగా ఉందో. ఫ్రెష్ అప్ అవుదామా అనుకున్నా, అది అసలు ఫుల్ మత్తులో ఉంది. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోయి, అంటే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే పైకి నైట్ ఉన్న బట్టలన్నీ ఆరేసామన్నమాట. పట్టుకెళ్ళడం ఆల్రెడీ ఆప్షన్ ఉంది ఇక్కడ, వాషింగ్ మిషన్ అది. సో అందుకని చెప్పేసి మేమే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిపోయి రెడీ అవుతాము. రెడీ అయ్యాకైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫైనల్లీ ఇప్పుడు మేము వచ్చేసి అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. అండ్ అలాగే లగేజ్ అంతా కూడా ఫస్ట్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము అంటే దారంగబడి అనుకుంటా, నాకు అంత క్లారిటీ లేదనమాట. సో చూద్దాం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. అండ్ ఇదిగోండి మేము స్టే, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది ఒక రెసిడెన్సీలా అనమాట, కాకపోతే వీళ్ళు ఇప్పుడు విల్లాలా ఇచ్చేసారు దీన్ని. అండ్ అసలు రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇంకా కార్ పార్కింగ్ అయితే చూసుకోకలేదు, బోర్ అంత ప్లేస్ అనమాట మొత్తం అంతా కూడా. ఇదిగోండి పొద్దున్నే క్లైమేట్ చాలా బాగుంది. పొద్దున్నే ఎండ వచ్చింది 5:30, కానీ ఇప్పుడు చూడండి జస్ట్ ఎండ అయితే అంటే వేడిగా ఉంది, కానీ ఎండ అయితే టూ మచ్గా లేదు. నాలకి గిజి 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 వెనకాల లక్ష్మి ఉంది, లక్ష్మి మేము వచ్చేసి చెక్అవుట్ చేసిన తర్వాత దారిలో వస్తున్నప్పుడు ఇంకా అందరికీ కూడా ఆకలేస్తుంది. అయితే ఎక్కడైనా మంచిగా టిఫిన్ దొరుకుతుందా అని చూసాము. మేము వచ్చే దారిలో ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే కనిపించింది బోర్డ్. అది చూడగానే అట్లీస్ట్ వెళ్దాం, ట్రై చేద్దాం, బాగుంటే ఎక్స్ట్రా తినచ్చు అని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడ ఇడ్లీ అయితే ద బెస్ట్ అండి, ఆంధ్రాలో దొరికే ఇడ్లీ అనమాట. సేమ్ అంటే కొన్ని చోట్ల చాలా గట్టిగా ఉండి చాలా మనం తినలేము అనమాట, కానీ ఇక్కడ అలా కాదు, చాలా బాగుంది. అండ్ వడ కూడా చాలా బాగుంది. యాక్చువల్ దీంట్లో చట్నీ ఏంటి అంటే కనుక నార్మల్ చట్నీ, వైట్ చట్నీ అలాగే ఉంటుంది, గ్రీన్ చట్నీ అనమాట, సూపర్ ఉంది. అండ్ అది ఏంటంటే జస్ట్ మిర్చి ఆడేశారంట అట్లా, అంతే. దాంట్లోకి మనకి వాళ్ళు సాల్ట్ వేస్తారు. అబ్బా అసలు అదిరిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇటు సైడ్ వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. అండ్ మేము వెళ్తున్న దారిలో అయితే వ్యూ అదిరిపోయింది. అలాగే ఇక్కడ చాలా వరకు కోతులు అయితే చాలా ఉన్నాయి. అబ్బా అసలు భలే అనిపించింది. అండ్ ఒకసారి వ్యూ కూడా చూసేయండి ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇట్లా ఆల్మోస్ట్ 2 hours డ్రైవ్ చేసిన తర్వాత మేమైతే భోజనం చేయడానికి హోటల్ రాజ్పుట్ అనే హోటల్కి వచ్చామన్నమాట. ఇక్కడ మీల్స్ ద బెస్ట్, బోల్ అని కర్రీస్ ఎంత కావాలితే అంత మన ఇష్టం వచ్చినంత తినచ్చు అనమాట, అంత బాగుంది ఫుడ్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి మేమైతే వెళ్ళడం జరిగింది. కానీ మాకు ఎంత భయం వేసిందంటే ఎవ్వరు లేరు జనాలు, వ్యూ పాయింట్ ఉంది అన్నారు, బట్ మాకేమి కనిపించలేదు అసలు. చాలా వరకు చాలా దూరం వెళ్ళాము కార్ ఒక చోట పార్క్ చేసి, కానీ ఎక్కడ మాకైతే వ్యూ పాయింట్ లాగా మాకేం కనిపించలేదు. లైక్ వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్ ఇట్లా ఉంటాయి అని చెప్పారు, కానీ ఏం లేదబ్బా. ఇక్కడికి వచ్చి మేము ఇరుక్కుపోయామో అనిపించింది. అండ్ మేమైతే ఇక్కడ నుంచి వెనక్కి అయితే వచ్చేసాం అనమాట. భయం వేసింది, అందరికీ భయం వేసింది, అందుకని చెప్పేసి వెనక్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి వస్తూ అయితే మేమైతే ఒక మంచి వ్యూ పాయింట్కి వెళ్దాము అని చెప్పేసి, ఆల్రెడీ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది
అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. మేము వెళ్తున్న దారిలో ఏదో మ్యారేజ్ సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. అసలు ఫుల్ అనమాట, వాళ్ళ ట్రెడిషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మాకు కూడా చాలా బాగా అనిపించింది అంతా చూడడం, అది మాకు చాలా బాగుంది. మేము వచ్చేసి ముకులింగ టూరిస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం, ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎకో పార్క్ ఇట్లా చాలా అయితే ఉన్నాయి. అయితే మేము వచ్చేసి ఏంటి అంటే చాలా వరకు చూడడానికి మనకు టైం సరిపోదు, బట్ ఏమైనా బెస్ట్ ప్లేసెస్ కనుక ఉంటే ఖచ్చితంగా మనం చూద్దాము అన్నట్టుగా అయితే వచ్చామన్నమాట. అండ్ మాకు కూడా కొంచెం బాగుంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు అన్న ప్లేసెస్కి మాత్రమే మేము వెళ్ళడం జరిగింది. చూడడానికి అయితే ప్రతి చోట చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఒడిశా ఇంత డెవలప్ అయ్యిందా అంటే ఎస్, డెవలప్ అయ్యింది. రోడ్స్ అయితే ద బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే మేము అరకు వెళ్ళే రోడ్స్ చూసాం కదా, అంతగా వర్క్ ఏం బాగాలేదనమాట. రోడ్స్ అవి వర్కింగ్ అదే ఇంకా అప్పుడు ఏంటంటే ప్రోగ్రెస్లో ఉంది, కానీ అంతగా ఏం బాగాలేవు రూట్స్ అవి. బట్ ఇక్కడ అట్లా కాదు, చాలా బాగుంది రూట్స్ అయితే. ప్రతి చోట ఒడిశాలో ఏంటంటే ఆవులు, చాలా ఆవులు అయితే ఉన్నాయి. అండ్ ఆవులన్నీ కూడా చిన్న చిన్నగా, అంటే మన సైడ్ ఉండే ఆవులు అంత పెద్దగా ఉంటాయి, అలా అలా లేవు. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే నాకైతే కామెంట్లో తెలియజేయండి. అండ్ ఆవులు ఏంటి అంటే కనుక హార్న్ కొడుతున్నా కూడా అసలు పక్కకి లేవు అనమాట, అంతలా అనమాట. నాకు అనిపించింది ఏంటి ఇంతలాగా ఇవి అసలు, అంటే మేము దిగి మళ్ళీ అలా తరిమాలన్నమాట, అప్పటి వరకు అవి అసలు కదలట్లేదు. అండ్ మేము వచ్చేసి ఫుల్ అయితే ఇక్కడ షేక్ అయిపోయింది వీడియో అంతా కూడా. బట్ మేము వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే కనుక వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే మీకు నేను చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. క్లైమేట్ అంతా మారిపోయింది అనమాట, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, కానీ పడితే మాత్రం గట్టిగా పడుతుంది అవ్వ వర్షం అయితే. చూసారా క్లైమేట్ అంతా ఎట్లా అయిపోయిందో ఏంటో, ఫుల్ అయితే మబ్బులు కమ్మేశాయి. అండ్ నాకు తెలిసి ఇంకొక 5 minutesలో అయితే చీకటి పడిపోయి చాలా దారుణంగా తయారైపోతుంది ఈ ప్లేస్ అంతా కూడా. చూడండి ఇదే వ్యూ పాయింట్, ఇదంతా శశిబాబు తీసారనమాట పైకి వెళ్ళాక. అసలు ఎంత బాగుందో చూడండి వ్యూ పాయింట్, నాకైతే మంచిగా నచ్చింది. సేమ్ ఇదే ప్లేస్ మేము లంబసింగిలో ఒక చోటకి వెళ్ళాం, అట్లానే కనిపించింది అనమాట. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్యూ పాయింట్ అది ఇలా చూడడం అది. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి మేము రిటర్న్ అయిపోతుంటే చెట్టు అయితే అడ్డంగా పడిపోయింది అనమాట. ఇదైతే మాకు చాలా ఇబ్బంది పెట్టేసింది నిజంగా. అసలు మేము ఎట్లా వెళ్తాం, ఇంకా ఆప్షన్ లేకుండే, ఎందుకంటే అక్కడ ట్రై చేసారు తీయడానికి, బట్ అది అవ్వే ఛాన్స్ లేదు, చాలా బరువు ఉంది. ఒక కొమ్మ అయితే తీయచ్చు, ఆ కొమ్మ కాదు చెట్టు సగం విరిగిపోయి పడిపోయింది అనమాట. అంత దారుణంగా అయిపోయింది. సరే ఇంకొక రూట్ అయితే అదృష్టం కొద్ది నిజంగా ఉంది, లేదంటే ఏం చేయలేకపోయాయి అనమాట. మేము ఫైనల్లీ వేరే రూట్కి అయితే వచ్చేసాము, అంటే బ్యాక్ సైడ్ నుంచి అనమాట. ఇక్కడ కరెక్ట్గా మేము వస్తుంటే ఏమైందంటే గూగుల్ మ్యాప్స్ చూసుకుని వెళ్తుంటే గూగుల్ మ్యాప్ ఏం చూపించిందంటే అట్లా వెళ్ళిపోతున్నాం. కానీ సడన్గా శశిబాబు వాళ్ళు చూశారు అక్కడ కింద అనమాట ఒక లైక్ ఏంటంటే ఒక లోయలా ఉంది. నిజంగా మేము చూసుకోకపోతే మేము ఈ వీడియో అప్లోడ్ చేసేదాన్ని కాదేమో, అంత అలా అనమాట. నిజంగా గాడ్ గ్రేస్ అంతే. మేము మళ్ళీ హైవే చూసే వరకు కూడా అసలు మేము తిరిగి వస్తామా అని కూడా మేము అనుకోలేదు, అంత దారుణంగా అయిపోయింది అనమాట ఇక్కడ ఈ ప్లేస్ అనేది. ఎట్ లాస్ట్ హైవే చూసాక అమ్మయ్య మనం మొత్తానికి మన ప్రాణాలు మన చేతిలో పెట్టుకుని వచ్చాము అనిపించింది నిజంగా అయితే. ఇక్కడ నుంచి మేము ఉటోపియా రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి దారంగబడిలో ఉంది. అండ్ ఎవరైనా ఏదైనా దారంగబడి ఇటు సైడ్ ఒడిస్సా సైడ్ వచ్చినప్పుడు ఇట్లా స్టే చేయాలనుకుంటే ఉటోపియా రిసార్ట్ ఈజ్ ద బెస్ట్ రిసార్ట్ అనమాట. మీకు నేను మార్నింగ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. అండ్ ఈ రిసార్ట్లో ఫస్ట్ మేము ఏంటి అంటే లోపలికి వెళ్ళి జస్ట్ రూమ్ ఆల్రెడీ మాది బుక్ అయిపోయింది, జస్ట్ చెక్ ఇన్ అయిపోయి ఇక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని మేమైతే ఇంకా రెస్ట్ తీసుకోవడమే తినేసి. రిసార్ట్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది, అట్లానే రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. మాకు 103 రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. లక్కీ పడుకున్నారని వచ్చి ఫస్ట్ అయితే పడుకోబెట్టేశాను అనమాట. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఏంటంటే బాల్కనీ కూడా చాలా పెద్దది. అండ్ అటు సైడ్ అంతా కూడా లైక్ పొలాల్లాగా పెద్ద ఏమో సంథింగ్ అడవిలా ఉంది, పొలం కూడా కాదు. అండ్ లోపల చూసారు ప్రతి ఒక్కటి కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట మొత్తం అంతా. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళు ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే. అండ్ మనకి ఆల్మోస్ట్ మనకి హోటల్స్లో పెద్ద పెద్ద హోటల్స్లో ఎట్లయితే ఉంటాయి ఈ రిసార్ట్లో కూడా అలాగే అనమాట, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మనకి లేదు అనేది అయితే ఏమీ లేకుండా ఉండే, అంతా బాగుందన్నమాట. మేమైతే దారంగబడిలో ఉన్న రిసార్ట్కి అయితే వచ్చేసాము. ఉటోపీ రిసార్ట్ అనమాట. మీకు ఇది మొత్తం వ్యూ అంతా నేను మార్నింగ్ చూపిస్తాను, ఎందుకంటే మేము ఇప్పటికే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది, అందుకని చెప్పేసి మీకు ఏం కనిపించదు కూడా, మీరు ఆల్రెడీ చూసారు కదా. అయితే ఇక్కడితో నేను ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మేము కూడా ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం, అది కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ అది తినేసేసి అయితే ఇంకా పడుకుని పోయి మార్నింగ్ అయితే లేచి మీకు వ్యూ అంతా చాలా క్లియర్గా చూపిస్తాను. యాజ్ యూజువల్గా ఛానల్ కూడా మీదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకా ఏమి ఆలస్యం చేయకుండా మేమైతే ఫాస్ట్గా అయితే ఫుడ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తాం. సో ఫుడ్ ఒకవేళ వచ్చేస్తే కనుక అదైతే మేము తినేసి ఇంకా జస్ట్ రిలాక్స్ అయిపోవడమే, పడుకోవడమే, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ మీకు వ్యూ అంతా చాలా క్లియర్గా చూపిస్తాను అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ రిసార్ట్ కోసం. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.